యాక్చువల్లీ కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఈ మధ్య పోస్ట్పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ఆ డేటే ఉంటుంది. ఉంటుంది. సో ఎనీ నో చేంజెస్ సార్? ఏది ఇట్లా అవుతున్నారు అందరూ? ఉంటుంది డ్యూడ్, అంటే మేము అందుకే వేసుకున్నాం కదా ఉత్తరేసింది. నేను డౌట్ ఏంటి అసలు? అంటే కొన్ని పోస్ట్పోన్మెంట్లు అవుతున్నాయి కదా చాలా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది షెడ్యూల్ అని? ఎప్పుడు బాగానే ఉంది. అంటే నేను మస్తు 50 days చేసినాము, ఇంకో 65 days ఉంది. విల్ బి డన్. టైంకి వస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సందీప్, సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్. అంటే లైక్ యూ మెన్షన్ డేట్, ఓకే March 5th ఖచ్చితంగా వస్తామని చెప్పేసి, బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు, అండ్ ఆయనది కూడా సేమ్ ఏప్రిల్కే వస్తుంది వారణాసి అనే సినిమా. సో రెండు కూడా ఆల్మోస్ట్ 1000 crore కంపాటబుల్ ఫిలిమ్స్. సో ఆ ఫిలిం ఇంకా పెద్దదండి. అదే, సో ఆ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది అనుకుంటున్నారా? ఆ టికెటింగ్ విండో కానీ, లేదంటే ఆ బిజినెస్ పాకెట్కి కానీ? సరిపోతుంది. 37 days ఉంది కదా, 32 days సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అది బిగ్ పాకెట్ ఫిల్మ్స్ కదా, సో దానికి ఉన్న రీచ్ జరుగుతాం. అయితే మరి మీకు అది రాలేదు అప్పటి నుంచి. ఏం కాదు, సరిపోతుంది. సందీప్, ఇది అంటే యూబైఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నారు కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తేలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం విషయంలో రన్ టైం ఎంత? 225, 222, 222. అది కూడా బ్రేకే కదా. ఆ న్యూస్ రిలీజ్ చేస్తే 218 అంట, 217. నైస్. మీరు ప్రభాస్ గారికి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ యూ సో మచ్ ఫర్ ఇట్, అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ లైక్ ఇట్. అండ్ సో దట్ ఈస్ ద బిగ్ బెంచ్ మార్క్. మీరు అనే బ్లడీ బెంచ్ మార్క్ అంటున్నారు కదా ఇప్పుడు అందరూ, దట్స్ ద బెంచ్ మార్క్. సో స్పిరిట్, ఆర్ యూ గోయింగ్ టు రీచ్ దట్? హోప్ఫుల్లీ. ఇంకా అదే హోప్. అదే ఎప్పుడు ఫిలిం చేసినా అనుకుంటాం కదా మనం మంచి సినిమానే చేస్తున్నాం అని. అదే హోప్తో ఉన్నాం. అండ్ ఇది నా ఫీలింగ్ కాదు, చాలామంది ఫీలింగ్ కూడా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది. సో మా ఫీలింగ్ కూడా అదే. థ్యాంక్ యూ. సందీప్ గారు, అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 years అయింది ఈ రోజుకి. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేరు చాలామంది ఆడియన్స్. మీరు చాలా డేస్ బ్యాక్ ఒక మాట చెప్పారు, ఏంటంటే అర్జున్ రెడ్డి ఎడిట్లో పోయిన సీన్స్ ఏవైనా ఉండుంటే అవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను 10 years సెలబ్రేషన్కి అని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అదే ప్రయత్నం ఉంది, అది చేయాలి. నేను మొన్న విజయ్ అనుకున్నాం ఇద్దరం, ఒకసారి ఒక 2-3 days ఎక్స్ట్రా డబ్బింగ్ చెప్పాలి అని. విల్ ట్రై. అంటే ఎక్స్టెండెడ్ వెర్షన్ అలా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? అదే దాని గురించి ఎక్స్టెండెడ్ వర్జనే చేయాలని ఉంది. చేయాలని దానికి టైం కేటాయించాలి దానికి. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నా కదా, అట్లీస్ట్ 15-20 days ఇస్తే అవుతుంది. చేయాలని చేస్తా. సందీప్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు సీరియస్ మోడ్లో ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో. ఒక చిన్న ఇంటర్వ్యూలో కూడా ప్రణయ్ గారిని ఒక లుక్ ఇస్తారు, సీరియస్ లుక్. అది వైరల్, ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఫన్ మోడ్లో కనిపిస్తుంది. చెప్తా, అది TNR గారి ఇంటర్వ్యూ. అదా ఏమైందంటారో నాకు బాగా గుర్తు. ఆ ఫ్యాన్ పిచ్చి సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ రికార్డ్ అయితేనే ఫ్యాన్ బంద్ చేశారు వాళ్ళు. మొత్తం వెనక కుర్తా దడుస్తుంది. ఆ నా చికాకులు ఇట్లా చూసేసరికి మీకు ఏదో అనిపించింది, అందులో ఏం లేదు. మేబీ అది ఇప్పటికీ అంటే చాలా మెయిన్స్ లో గట్ట కనిపిస్తుంటాయి. అన్నింటి మస్తు భయం ఉంది, నాకంటే పెద్ద అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఒక ఫన్ మోడ్ లో కనిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సినిమా ఈ ఫిలిం ఎఫెక్ట్ అంతా అదే రిఫ్లెక్ట్ అయిందా సినిమా ఎఫెక్ట్? మన వాళ్ళు యాక్టింగ్ ఎఫెక్ట్, స్పెషల్లీ ఫ్రెండ్స్ మాత్రం మర్చిపోరు మీరు. అంటే అదే అంటాం కదా, మళ్ళీ చింపేసారు. ఫిలిం చూస్తున్నట్టు లేదు, సినిమాటిక్ అడ్వాంటేజ్. యూజువల్లీ ఎనీ ఫిలిం పీపుల్ విల్ టేక్ ఏ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, జంప్ కట్కి దీనికి. సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకుంటారు. అది కూడా పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రాయడం చాలా కష్టం ఈ రోజుల్లో. సో రోమాంచకం సినిమా మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది కంప్లీట్ U/A సినిమా, ఫ్యామిలీ అంతా వచ్చి చూడండి అని చెప్పి. కానీ సర్టిఫికేట్ నాట్ ఎట్ అని చెప్పి వచ్చింది ట్రైలర్లో. ఇది కానీ ఒకవేళ ఆడియన్స్ చూడకపోతే మళ్ళీ ఏనే చేస్తారా, లేదంటే చూస్తారు? ఈ సినిమా డెఫినెట్గా చూస్తారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి?
రీజన్ ఏం లేదు, నేను కథ చెప్పినప్పుడు నవ్వినా, సినిమాతో నవ్వుతున్నా. నాకు అట్లా రాయడం నా వల్ల కాదు. మనోడు అది దాని మెయిన్ రీజన్ అది. ఎట్లాగో నేనైతే ఇట్లా రాయలేను, ప్రొడ్యూస్ చేద్దామని చేసిన. అండ్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఈ ట్రైలర్ వర్క్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ కామెడీ ఫిల్మ్కి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. పెద్ద ఎజెండా ఏమి ఉండదు కామెడీ ఫిల్మ్లో. ఎంటర్టైన్మెంటే మొత్తం నవ్వడమే ఎజెండా ఉంటుంది కాబట్టి. సో అది ఎట్లయితే షేప్ అయిందో ట్రైలర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. అంటే సినిమా మొత్తం ఒక ఫ్లోలో ఉంది, ఒక రన్లో ఉంది కామెడీ. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా టఫ్ అయింది ట్రైలర్ కట్ చేయడం, రైట్? ట్రైలర్ మొత్తంలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది అండ్ ఆయన చుట్టే తిరిగేలాగా కనిపిస్తుంది. ఆయన రోల్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? చూడండి, సినిమా చూడండి, బాగుంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలా మందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన ఒకసారి ఖచ్చితంగా కల్పిస్తాను, పెద్ద ఫ్యాన్. ఓకే, ఉంది, అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట. అయితే ఒకసారి కలుస్తాం, నేను కూడా ఉంటాడా. సో అది మర్చిపోయినా. అంటే మామూలుగా ఎట్లుంటుందంటే, పెద్ద హీరోలకి మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా టీజర్ రిలీజ్ చేయండి అడుగుతుంటారు. మామూలుగా జరిగే సినారియో అది. మేమేం అడగలేదు, అన్ననే పెట్టిండ మస్తుంది పాట అని చెప్పి. ఓకే, అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ డైరెక్ట్ చేస్తున్నందుకే తెలుస్తుంది కదా, ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు తెలుస్తుంది, అంతే కదా. సందీప్ గారు హాయ్. ఏదో ఒకటి కావాలి నాకు నీకు కదా. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.